నమస్కారమండి. ఈరోజు మనమొక చాలా సింపుల్ కానీ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మనందరి మీద తెలియకుండానే ఒక భారం పడుతూ ఉంటుంది. దాని పేరే సామాజిక రుణం. అబ్బో, ఇదేదో కొత్తగా ఉంది అనుకుంటున్నారా? కానీ ఇది మనందరికీ తెలిసిన ఫీలింగే. రండి, దాని గురించి ఇంకాస్త తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. పక్కవాళ్లతో సమానంగా ఉండాలి, వాళ్లలాగే మనం కూడా ఉండాలి అని ఎప్పుడైనా ప్రెషర్ ఫీల్ అయ్యారా? మనలో చాలామందికి ఈ ఫీలింగ్ వచ్చే ఉంటుంది కదూ. అది స్కూల్లో కావచ్చు, కాలేజ్లో లేదా ఆఫీస్లో అయినా సరే, మన చుట్టూ ఉన్నవాళ్లతో ఏదో తెలియని రేస్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సోషల్ డెట్ అంటే, ఈ సామాజిక రుణం అంటే ఏంటి? ఇది మనం బ్యాంకులో తీసుకునే అప్పులాంటిది కాదండోయ్. ఇది మనసు మీద పడే భారం. అయ్యో, నలుగురు ఏమనుకుంటారో అనే ఒక్క ఆలోచన నుంచి పుడుతుంది చూశారు, అదే ఈ రుణం. ఇది మనసుకు సంబంధించిన అప్పు అనమాట. సరే, మరి ఈ భారం మనల్ని ఎందుకు ఇంతలా అలసిపోయేలా చేస్తుందో చూద్దామా? ఇతరులు మనల్ని మెచ్చుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి అని మనం ఎంత పెద్ద వెల చెల్లిస్తున్నామో దాని గురించి ఇప్పుడు. ఇది ఎలా ఉంటుందంటే, రోజంతా ఒక బరువైన స్కూల్ బ్యాగ్ని మోస్తున్నట్టుంటుంది. ఎంతసేపని మోస్తాను చెప్పండి? అసలు ఈ భారం ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే కొన్నిసార్లు నలుగురు మెచ్చుకోవాలని డబ్బులు ఖర్చు పెడుతుంటాం. మీకు తెలుసా, మనకస్సలు వెళ్లాలనుండదు, కాని అందరూ వెళ్తున్నారని కొన్ని పార్టీలకి, ఫంక్షన్స్కి వెళ్తాం. ఇంకా మనకి నిజంగా అవసరం లేకపోయినా జస్ట్ షో కోసం కొన్ని వస్తువుల్ని కొనేస్తాం. ఇవన్నీ మనమీద చిన్న చిన్నగా భారాన్ని పెంచుకుంటూ పోతాయన్నమాట. చూడండి, ఇక్కడ మన ముందు రెండు రకాల ఆలోచనలున్నాయి. ఒకటేమో, అబ్బా, అందరూ వెళ్తున్న దారిలోనే నేను వెళ్ళాలి, సమాజంతో పాటే నడవాలి అనుకోవడం. ఇది పాత ఆలోచన. మరి కొత్త ఆలోచనేంటంటే, నాకు ఏది ముఖ్యం, నా విలువనేంటి, అవే నాకు ముఖ్యం అని అనుకోవడం. మన జీవితంలో ఈ రెండు దారుల్లో మనం ఏది ఎంచుకుంటామన్నదే ముఖ్యం. ఈ చార్ట్ చూడండి, ఎంత క్లియర్గా చెప్తుందో. మనం ఈ సామాజిక రుణంతో బతికితే చూడండి, స్ట్రెస్ బార్ ఎంత పైకుందో, మనశ్శాంతి ఏమో చాలా తక్కువగా ఉంది. అదే ఈ భారం లేకుండా మన లైఫ్ని లీడ్ చేస్తే స్ట్రెస్ చూడండి ఎంత తగ్గిపోయిందో, ప్రశాంతత ఎంత పెరిగిందో. సో, ఒకటి బరువైన జీవితం, మరొకటి చాలా తేలికైన జీవితం. సరే, మరి ఇంత బరువుగా ఉన్న ఈ భారాన్ని దించుకోవడమెలా? ఆ ప్రశాంతమైన దారిని ఎలా కనుక్కోవాలి? దానికి ఒక చిన్న కాని చాలా పవర్ఫుల్ మంత్రం ఉంది. అదేంటో తెలుసా? కాదు అని చెప్పగలగడం. కాదు అని చెప్పడంలో ఉండే స్వేచ్ఛ గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ కొత్త ఆలోచన విధానం మనకేం చెప్తుందంటే, మనకు ఇష్టం లేని దానికి లేదా మన వల్ల కానిదానికి కాదు అని చెప్పడం అస్సలు తప్పు కాదు. మనం తీసుకునే నిర్ణయాలకి అందరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలా వద్దు అని చెప్పడం అంటే మనల్ని మనం ప్రేమించుకుంటున్నట్టు, మన సమయాన్ని, డబ్బుని, మన ఎనర్జీని మన కోసం మనం కాపాడుకుంటున్నట్టు. ఒక్కసారి మనం పక్కవాళ్లేమనుకుంటారో అనే బెంగని వదిలేస్తే మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూడండి. మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎమోషనల్గా చాలా ఫ్రీగా ఫీల్ అవుతాం, మన డబ్బు మన కంట్రోల్లో ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా మనసులో ప్రశాంతత నిండుతుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కథలతో ఈ విషయం నిజ జీవితంలో ఎలా ఉంటుందో చూద్దామా? అప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక స్టూడెంట్ కథ చూద్దాం. ఆశ, రాహుల్ ఇద్దరూ ఒకే క్లాస్. ఆశ ఏమో అందరితో కలిసిపోవాలి, అందర్లాగే ఉండాలి అని చాలా ట్రై చేసేది. దాంతో ఎప్పుడూ టెన్షన్గా, స్ట్రెస్గా ఉండేది. కాని రాహుల్ అలా కాదు. తను కాస్త డిఫరెంట్గా ఉన్నా పర్లేదనుకునేవాడు. ఫలితమేమైందంటే, ఆశ ఒత్తిడికి గురైతే రాహుల్ మాత్రం చాలా ప్రశాంతంగా, కాన్సంట్రేషన్తో ఉండేవాడు. ఇప్పుడు ఒక ఉద్యోగి కథ చూద్దాం. మనోజ్, అరవింద్. మనోజ్ ఆఫీస్లో కొలీగ్స్తో పోటీపడి ఖర్చు చేసేవాడు, వాళ్లలాగే ఉండాలని. కాని అరవింద్ మాత్రం తన బడ్జెట్లోనే జాగ్రత్తగా ఉండేవాడు. చివరికి ఏమైందంటే, మనోజేమో డబ్బు గురించిన చింతలతో ఇరుక్కుపోయాడు. అరవింద్ మాత్రం తన జీవితం తన కంట్రోల్లో ఉంచుకొని చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ప్రకృతి కూడా మనకు ఇదే నేర్పిస్తుంది కదా. నెమ్మదిగా అయినా సరే తాబేలు తన గమ్యాన్ని చాలా ప్రశాంతంగా చేరుకుంటుంది. కానీ జింకని చూడండి, అందర్నీ మెప్పించాలని వేగంగా పరుగెత్తి చివరికి అలిసిపోతుంది. మన జీవితం కూడా అంతే. ఇది ఇతరుల్ని ఇంప్రెస్ చేసే రేస్ కాదు. మన చరిత్రలో కూడా ఒక గొప్ప ఉదాహరణ ఉంది. లాల్ బహదూర్ శాస్త్రిగారు. ఆయన ఏకంగా మన దేశానికి ప్రధానమంత్రి. అయినా కూడా ఏ సామాజిక ఒత్తిడికి లొంగకుండా
చాలా సింపుల్ లైఫ్ గడిపారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? నిజమైన గొప్పదనం ఆడంబరంలో కాదు, సింప్లిసిటీలోనే ఉంటుంది. సరే, మరి మన ప్రయాణం ఈ తేలికైన జీవితం వైపు ఎలా ఉండాలి? ఈరోజే మనం మొదటి అడుగు ఎలా వేయొచ్చో చూద్దామా? భయపడకండి, ఇది చాలా సులభం. ముందుగా మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. జస్ట్ పక్కవాళ్ల కోసం ఈ సోషల్ ప్రెజర్ వల్ల మనం ఎక్కడ డబ్బు ఖర్చు చేస్తున్నాం? ఒక్క క్షణం ఆలోచిద్దాం. అవసరం లేకపోయినా జస్ట్ వాళ్లేమనుకుంటారు అని. బట్టల మీద, ఫోన్ల మీద, లేదంటే ఫంక్షన్ల మీద. ఎక్కడా? ఇంకొక ప్రశ్న, మన జీవితంలో ఎక్కడ మనం చాలా ధైర్యంగా, అదే టైంలో మర్యాదగా వద్దు అని చెప్పొచ్చు? మనకిష్టం లేని ప్రోగ్రామ్స్కి కావచ్చు, లేదంటే అనవసరమైన ఖర్చులకు కావచ్చు, ఎక్కడ మనం ఆ ఫ్రీడమ్ తీసుకోవచ్చు? ఇప్పుడు ఒక్కసారి ఊహించుకోండి, అసలు ఈ ప్రెషర్ లేకపోతే మన లైఫ్ ఎంత బాగుంటుందో. మనసులో ఇంకా ఎక్కువ ప్రశాంతత, చేతిలో మరిన్ని డబ్బులు. అబ్బా, ఎంత బాగుంటుంది కదా! రండి, ఒక చిన్న సింపుల్ స్టెప్తో మొదలుపెడదాం. ఈ వారం మీకు నిజంగా ఇష్టం లేని ఒక్క విషయానికి ఎలాంటి గిల్ట్ లేకుండా చాలా మర్యాదగా వద్దు అని చెప్పండి. అంతే. ఆ తర్వాత మీరు ఎంత ఫ్రీగా ఫీలవుతారో మీరే గమనించండి. ఇది మీకోసం మీరు తీసుకునే ఒక చిన్న అడుగు. ఒక మాట ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇతరుల ఆమోదం కోసం జీవించడమే అత్యంత ఖరీదైన రుణం. నిజమే కదా? మనం పక్కవాళ్ల మెప్పు కోసం బతకడం మొదలుపెడితే దానికి మనం చెల్లించే వెల చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ మనం మనస్సులో ఇది అనుకుందాం: నేను సామాజిక ఒత్తిడికి లొంగను, నా విలువలతోనే జీవిస్తాను. మిత్రులారా, గుర్తుంచుకోండి, రోజూ నేర్చుకునే చిన్న చిన్న పాఠాలే ఏదో ఒక రోజు మనల్ని పెద్ద విజేతలుగా నిలబెడతాయి. ధన్యవాదాలు.